హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబిటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో కొబ్బరి నూనెని ఇంట్లోనే ఎలా తయారు చేసుకుంటున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంది, అయినా సరే వీడియో చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇంక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇంకా నేనైతే సాయంకాలం 2 గంటల నుండి అయితే ఇంట్లో పనులు చేయడం స్టార్ట్ చేశాను. తెల్లవారు బట్టలు అయితే ఏం ఉతకలేదు, అందుకనేసి 2 గంటలకైతే బట్టలు ఉతుకుతున్నానండి. అప్పటి నుండి సాయంకాలం ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసేసాను. మామూలుగా అయితే నేను 4-4:30 ఈ టయానికి అయితే సాయంకాలం పనులు చేయడం స్టార్ట్ చేస్తాను. కాకపోతే కొబ్బరి నూనె తయారు చేస్తానని కొద్దిగా తొందరగానే పనులు అయితే స్టార్ట్ చేశాను. బట్టలు అయితే కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. 3 రోజుల నుండి బట్టలు ఏం ఉతుక్కోలేదు, అన్నీ అక్కడే ఉన్నాయి. అందుకనేసి అన్నీ నానబెట్టేశాను. 1 గంట సేపు రెస్ట్ తీసుకున్నాను. తెల్లవారి పని అంతా అయిపోయిన తర్వాత 2-2:30 ఈ టైం నుండి అయితే సాయంకాలం పనులు చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే బట్టలు ఉతికేసుకున్నాను. ఇంక ఇప్పుడు ఉతికాను కాబట్టి సాయంకాలం బట్టలు తీసే పని ఏం లేదు. ఇంక ఈ బట్టలు రేపైతే తీస్తాను. ఆరిపోయిన తర్వాత రేపే మడత పెట్టుకొని ఎక్కడున్నవి అక్కడైతే మళ్ళీ సర్దుకుంటాను. మామూలుగా అయితే ఈరోజు బట్టలు ఉతకాలని అయితే ఏం అనుకోలేదు, కానీ కొద్దిగా ఎక్కువగా బట్టలు ఉన్నాయనేసి ఇంకా రేపటికి మరీ ఎక్కువ అయిపోతాయి అనేసి ఒక్కదాన్ని ఉతకాలంటే కష్టం అనిపిస్తుంది అనేసి ఈరోజు కొన్ని బట్టలు అయితే నానబెట్టేశాను. కొన్ని నానబెట్టానులేండి, ఇంకొన్ని బట్టలు అయితే ఉన్నాయి, అవి రేపు ఉతుక్కుంటాను. ఇంకా కోడిగుడ్లు అయితే పొదగేసాము. పొదగేసి 3 రోజులు అయిపోయిందిలేండి. ఈరోజు పొదగేసినవి ఏం కాదు ఇవి. ఈ కోడి అయితే తెల్ల కోడి బుట్టలోనే పొదగేశాను. ఇంకొక కోడి అయితే చిన్న కోడి పెట్టది, దాన్నేమో ఒక చిన్న ట్రేలో వేసేసి పొదగేసామన్నమాట. ఇది ట్రేలో వేసాను. చిన్న కోడి కాబట్టి ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. ఈ చిన్న కోడి కింద నేనైతే కరెక్ట్గా 8 గుడ్లే పొదగేసామండి. కానీ వేరే నల్ల కోడి ఒకటి ఉంది, అదేమి ఇక్కడ వచ్చి గుడ్డు పెట్టేయడం వల్ల ఇప్పుడు ఈ కోడి కింద మొత్తం 14 గుడ్లు అయితే ఉన్నాయి. మొత్తం పొదిగిన తర్వాత మరి ఎన్ని పిల్లలు చేస్తుందో తెలీదు. ఇంక ఇప్పుడైతే నేను కొబ్బరి నూనె తయారు చేస్తున్నానండి. దానికోసం కొబ్బరికాయలు అయితే ఫస్ట్ పక్కకి తీస్తున్నాను. మా మావయ్య రోజు ఒక 4-5 కొబ్బరికాయలు అయితే తెచ్చేసి ఒక గోతంలో వేసి అన్నీ ఉంచున్నారనమాట. ఈ కొబ్బరికాయలు అన్నీ కూడా మా ఊర్లో దొరికినాయి. అంటే మా ఊరు పల్లెటూరు కాబట్టి ఎక్కడ చూసినా టెంకాయల చెట్లు ఉంటాయి. రోజు తెల్లవారు అటు సైడ్ వెళ్ళేటప్పుడు రాళ్ళుంటే 1-2 తెచ్చేసేవారు. అలా గోతం నిండా అయితే టెంకాయలు ఉన్నాయి. ఈ టెంకాయలు తెచ్చి మినిమము నాకు తెలిసి ఒక 4-5 నెలలు అయితే అయిపోతుందండి. అప్పటి నుంచి మా మావయ్య అయితే కొబ్బరి నూనె చేయమ్మా అని అడుగుతున్నారు. కానీ ఈ కొబ్బరి నూనె చేసే ప్రాసెస్ కొద్దిగా పెద్దదిగా ఉంటుంది, లేటు, కొద్ది కష్టం కూడా అనిపిస్తుంది. అందుకని నేను చేస్తాను అనేసి తాస్కారం చేసేసాను. ఇంకా టెంకాయలు మరీ ఎక్కువగా ఉన్నాయి, ఇంకా చేయకపోతే చెడిపోతాయి అనేసి ఈరోజు అయితే స్టార్ట్ చేశాను. మామూలుగా టెంకాయలు ఒలిచేసి పెట్టామనుకోండి కరెక్ట్గా 10 రోజులకే చెడిపోతాయి. కానీ కాయ రాలినట్టు అలా ఉంచేసామనుకోండి, ముదిరికాయ లేతకాయలు కాదు, రాలినట్టు ఉంచేస్తే ఆ కాయ అలా లోపల కొబ్బరి అంతా ఎండిపోయి ఎండి కొబ్బరిలాగా లోపలే తయారైపోతుంది. కాయ అయితే చెడిపోదన్నమాట. అందుకని మేము వలవకుండా అలాగ గోతంలో వేసేసి అయితే ఉంచేస్తాము. ఇంకా మా మావయ్య ఏమో కొబ్బరికాయలు అన్నీ కొట్టేసి కొబ్బరి అంతా పక్కకు తీసేసి మా అత్త చేతికి ఇచ్చాడు. మా అత్త ఏమో చిన్న చిన్న ముక్కలుగా అయితే కొబ్బరి అంతా కోసేసి నా చేతికి ఇచ్చింది. ఇప్పుడు నేను ఈ కొబ్బరిని బాగా నీటిలో వేసేసి నీట్గా కడిగేసి పక్కకు తీసుకున్నాను. ఈ కొబ్బరి కడగకుండా మిక్సీ ఆడించుకునే ఏం కాదు, కానీ కడిగితే బాగుంటుందని మాత్రమే కడిగాను. కడగకుండా అయినా ఆడించుకోవచ్చు. ఇంకా నేనైతే అంత కొబ్బరి అంతా కడిగేసి అయితే పక్కకు తీసాను. ఈ కొబ్బరిలో చాలా వరకు ఎండు కొబ్బరి ఉంది, పచ్చి కొబ్బరి ఉందండి. ఎక్కువగా ఎండు కొబ్బరి శాతమే ఉంది, తక్కువ శాతమే పచ్చి కొబ్బరి ఉంది. చెప్పాను కదా చాలా రోజుల నుండి టెంకాయలు అలా ఉంచేసాము, అందువల్ల ఎక్కువగా ఎండు కొబ్బరి అయితే అయిపోయిను. ఇంక ఈ కొబ్బరి ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ ఆడించుకుంటున్నాను. ఫస్ట్ అయితే నీరేం వేయకుండా ఇలా బరకగా ఆడించుకున్నాను. దాని తర్వాత కొద్దిగా నీరు వేసుకొని మెత్తగా అయితే ఆడించేసుకుంటానండి. ఇలా మెత్తగా ఆడించుకుంటేనే ఈ కొబ్బరిలో ఉండే కొబ్బరి పాలన్నీ కూడా పక్కకు వస్తాయి. ఈ కొబ్బరి పాలతోనే మనం కొబ్బరి నూనె అయితే తయారు చేస్తాము. ఈ పిప్పుతో కలిసేసి కొబ్బరి నూనె చేయడానికి అయితే అస్సలు అవదండి.
కొబ్బరి నూనె మొత్తం కూడా ఈ పిప్పిలోనే ఉండిపోతుంది. అందుకని కొబ్బరి పాలు సపరేట్గా తీసి ఆ పాలని బాగా ఉడికించి అయితే మనం నూనె తయారు చేసుకోవాలి. ఆ ప్రాసెస్ చూపిస్తున్నాను. కొబ్బరి మొత్తం కూడా నేను మెత్తగా మిక్సీ పెట్టేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ కాటన్ క్లాత్లో ఇలా వడగట్టుకుంటున్నాను. అంటే పాలు సపరేట్గా పిప్పు సపరేట్గా అయిపోయేటట్టు ఇలా గుడ్డలో వేసుకొని గట్టిగా పిండేసుకున్నాం అనుకోండి, ఇలా సపరేట్గా అయిపోతాయి. కాటన్ గుడ్డే అని ఏం లేదు, సిల్క్ గుడ్డ వేసుకొని అయినా సరే మనం ఇలా పాలు అయితే వడగట్టుకోవచ్చు. నేనైతే ఈ కొబ్బరి నూనె చేయడానికి దగ్గరగా ఒక 15 కాయలు అయితే తీసుకొని ఉంటానండి. కొబ్బరికాయలు ఈ 15 కొబ్బరికాయలకి ఎంత నూనె వచ్చిందో నేను మీకు వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే పాలన్నీ కూడా సపరేట్ చేసేసాను. ఇలా సపరేట్ చేసిన తర్వాత చూడండి పిప్పు అయితే ఎలా వచ్చిందో. ఈ పిప్పు మళ్ళీ నేను ఇంకోసారి కూడా ఆడించుకుంటానండి. 2 సార్లు అయితే ఆడించుకుంటాను. రెండోసారి ఆడిస్తే పాలు కొద్ది పలచగా ఉంటాయి. ఫస్ట్ సారి ఆడించినప్పుడు పాలు కొద్ది చిక్కగా ఉంటాయి అన్నమాట. ఈ చిక్కగా ఉండే పాలలోన కొబ్బరి నూనె ఎక్కువ వస్తుంది, కొద్ది పలచగా ఉండే పాలలోన కొబ్బరి నూనె కొద్ది తక్కువగా వస్తుంది. ఇంక మొత్తం వడగట్టేసుకున్న తర్వాత కొబ్బరి పాలు అయితే ఇన్ని వచ్చాయి. ఈ పాలు చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో, మామూలు బర్రె పాలు ఉన్నట్టుగా చిక్కగా ఉన్నాయి. అంటే ఇవి ఫస్ట్ సారి ఆడిచ్చినాయి కాబట్టి ఇంత చిక్కగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ కొబ్బరి పాలని వేరే సిల్క్ కవర్లో అయితే వేసుకుంటున్నాను. ఈ సిల్క్ కవర్ ఎక్కడ కన్నం లేకుండా చూసుకోవాలండి. ఈ సిల్క్ కవర్లో చిరుగున్నాయో లేదో చూసుకోవడానికి ముందు మనం వాటర్ వేసుకొని చెక్ చేసుకోవాలి. వాటర్ వేసినప్పుడు ఎక్కడ కారకుండా ఉన్నదనుకోండి, అప్పుడు ఈ కొబ్బరి పాలు వేసుకొని ఎక్కడైనా మనము పైన తగిలించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ కొబ్బరి పాలలో చాలా వరకు అయితే నీరు శాతం ఉంటుంది. నీరు సపరేట్గా అయిపోతాయి, కొబ్బరి పాలు సపరేట్గా అవుతాయి. అందుకని ఇలా అయితే చేసుకోవాలి. మా ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ లేదు. మీకు ఒకవేళ ఫ్రిడ్జ్ ఉందనుకోండి, కొబ్బరి పాలన్నీ కూడా ఒక పెద్ద దబర్లో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లోనే ఒక 8 గంటలు పెట్టారనుకోండి, నీరు సపరేట్గా పాలు సపరేట్గా అయితే అయిపోతాయి. పైన పాలన్నీ కూడా గడ్డగట్టేసినట్టు అయిపోతాయి, నీరు కింద అంతా కూడా సపరేట్గా వచ్చేస్తుంది. ఇలా చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. కాకపోతే మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కాబట్టి నేను ఇలా కవర్లో వేసుకొని అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ సారి ఆడించిన తర్వాత పిప్పు వచ్చింది కదా, ఆ పిప్పును మళ్ళీ ఇంకొకసారి మిక్సీలో వేసుకొని అయితే ఆడించుకొని సపరేట్గా మళ్ళీ ఒకసారి పాలు అయితే తీసాను. ఈ పాలు కొద్దిగా పల్చగా ఉన్నాయి చూడండి. ఈ పాలలో అయితే ఎక్కువగా నూనె రాదండి, కాకపోతే ఎంత కొంత నూనె శాతం ఉంటుంది అనేసి నేను మళ్ళీ ఒకసారి ఆ పిప్పుని అయితే మిక్సీ ఆడించుకుంటాను. మన ఓపికని బట్టి 2 సార్లు ఆడించుకుంటామా, 3 సార్లు ఆడించుకుంటామా, ఒక్కసారి ఆడించుకుంటాం అనేది అది మన ఇష్టం అనమాట. ఇంకా నేను 2 కూడా కవర్లో వేసేసి ఇలా ఇక్కడైతే తగిలించుకున్నాను. ఇగోండి 2 కవర్లో వేసాను. ఫస్ట్ తగిలించిన కవర్లో నూనె శాతం కొద్దిగా ఎక్కువ వస్తుంది. రెండోసారి తగిలించిన దాంట్లో పాలు కానీ నూనె కానీ 2 కూడా కొద్దిగా తక్కువ శాతం వస్తుంది. ఇలా కవర్లో వేసేసుకొని ఒక దగ్గర తగిలించుకున్న తర్వాత ఈ పాలని కదిలించకుండా ఒక 8 లేదా 9 గంటలు అలా వదిలేయాలి. అస్సలు కదిలించకూడదండి. మధ్యలో కదిలించామనుకోండి నీరు సపరేట్గా పాలు సపరేట్గా అవుతాయి కదా, మనం కదిలించిన ప్రతిసారి 2 కలిసిపోతూ ఉంటాయి. అలా అయితే సపరేట్గా అవ్వవు. మనం నూనె చేసుకున్నప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకని ఎవ్వరు తగలకుండా ఉండే దగ్గర, కదిపించకుండా ఉండే దగ్గర అవి తగిలిచ్చేసి అలా ఒక 8 గంటలు అలా వదిలేయాలి. నేనైతే రాత్రి ఆడిచ్చేసి తగిలిచ్చేసి అయితే వదిలేసాను. తెల్లవారులు వేసి అయితే నూనె చేసుకుంటాను. ఇంకా నాది కొబ్బరి ఆడిచ్చే పని అయిపోయిన తర్వాత బియ్యం కడిగేసి అన్నం పెట్టేసుకున్నాను. దాని తర్వాత నేను ఇడ్లీ కోసం అయితే తొక్క మినపప్పు నానబెట్టుకున్నాను. ఈ తొక్క మినపప్పు అయితే ఇప్పుడు కడుక్కుంటున్నానండి. ఇడ్లీ కోసం అయితే నానబెట్టాను. ఈ తొక్క మినపప్పు కడగడం కొద్దిగా టైం ఎక్కువ అవుతుంది. నాకైతే అంత తొందరగా కడగడం రాదండి. ఇంతకు ముందు అయితే అసలు కడగడమే చేత కాకపోయేది, కానీ ఇప్పుడు కొద్దిగా కడగడం అయితే వచ్చింది. అంటే తొక్కపప్పు ఇంట్లో నుండి కడగడం నేర్చుకున్నాను. పర్లేదు, బాగానే కడుగుతున్నాను, కానీ కొద్దిగా ఎక్కువ టైం కడుగుతున్నాను అనమాట. తొందరగా అవ్వటం లేదు. అంటే నాకు ఎక్కువగా అలవాటు లేదు కదా ఈ తొక్కపప్పు కడిగేది, అందుకని కొద్దిగా ఎక్కువ టైం పట్టేస్తుంది. అయినా సరే నాకు ఓపికగా చేసుకోవడం ఇలాంటివి అయితే అలవాటేని. చేయంగా మనకి ఇలాంటి పనులు అలవాటు అయిపోతాయి. నేను మా అమ్మాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు ఇలాంటి పనులు అయితే అసలు ఏవి నేర్చుకోలేదండి, కానీ ఇప్పుడు నేర్చుకోవడం చాలా అంటే చాలా అవసరము. ఎవరి మీద ఇలాంటి పనుల కోసం డిపెండ్ అవ్వలేం కదా. ఇంకా పప్పు అంతా కడిగేసాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అక్కడక్కడ మాత్రమే ఎక్కడో ఒక దగ్గర తొక్క అయితే ఉండిపోయింది. అస్సలు తొక్క లేకుండా కడగాలంటే అంత నీట్గా కడగలేమండి. ఎంత బాగా కడగడం వచ్చిన వాళ్ళు అయినా సరే ఎక్కడో ఒక దగ్గర అయితే తొక్క ఉండిపోతుంది. ఇంకా నేను కూడా నీట్గా కడిగేసి పప్పు అంతా కూడా నీట్గా దోర్చాను. దోర్చకపోతే మళ్ళీ దీంట్లో రాళ్ళు ఉంటాయి. రాళ్ళు ఉంటే ఇడ్లీ చేసి తినేటప్పుడు రాళ్ళు బాగా తగులుతూ ఉంటాయి. అందుకని దోర్చాను కూడా. దోర్చడం వల్ల పప్పు అంతా కూడా నీట్గా ఉంది.
ఇంకా పప్పు అయితే గ్రైండర్లో వేసుకున్నాను. పప్పు గ్రైండర్లో వేసుకున్న తర్వాత రవ్వ అయితే నానబెట్టుకుంటున్నాను. ఇడ్లీ రవ్వ. ఈ రవ్వ ఇంట్లో తయారు చేసుకున్నదేనండి. నేనైతే ఇక్కడ రవ్వ కొలుచుకుంటున్నాను కదా, ఆ గ్లాస్తోనే పప్పు నానబెట్టుకున్నాను. ఒక గ్లాసు నిండా పప్పు నానబెట్టాను. కొద్దిగా ఎత్తుగా 2 గ్లాసుల రవ్వ అయితే నానబెట్టుకుంటున్నాను. ఈ గ్లాస్తో ఒక గ్లాసు నిండా పప్పు నానబెట్టాను, కానీ రవ్వ మాత్రం కొద్దిగా ఎత్తుగా తీసుకొని నానబెట్టుకున్నానండి. ఎందుకంటే ఇది తొక్క పప్పు కదా, రవ్వ కొద్దిగా తక్కువగా పడుతుంది. మామూలుగా బయట కొనుక్కొని తీసుకొచ్చిన మినపప్పు అయితే ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు కరెక్ట్గా రవ్వ అయితే సరిపోతుంది. కాకపోతే ఇది తొక్కపప్పు కాబట్టి కొద్దిగా తగ్గించి అయితే రవ్వ వేసాను అనమాట. ఇలా వేసుకుంటేనే ఇడ్లీలు కరెక్ట్గా వస్తాయి, లేకపోతే ఇడ్లీలు కొద్దిగా గట్టిగా వచ్చేస్తాయి, తినడానికి అంత బాగుండదు. నేనైతే రవ్వని ఒక 2-3 సార్లు అయితే నీట్గా కడిగేసుకొని ఒక గంట సేపు అయితే నానబెట్టుకున్నాను. రవ్వ కొంతమంది పప్పు నానబెట్టుకున్నప్పుడే రవ్వ కూడా నానబెట్టుకుంటారు. అలా నానబెట్టుకున్నామనుకోండి ఇడ్లీ ఇంకా సాఫ్ట్గా వస్తాయి. ఇంకా మినప్పప్పు నానబెట్టుకునేటప్పుడు మినప్పప్పులో కొద్దిగా మెంతులు వేసుకొని నానబెట్టుకునే సరే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. నేనైతే తొక్క మినప్పప్పు నానబెట్టాను కాబట్టి మెంతులు అయితే ఏమీ వేయలేదు. ఇంకా గ్రైండర్లో వేసిన పప్పు అయితే మెత్తగా మెదిగేసింది. చాలా మెత్తగా అయితే రుబ్బుకున్నానండి. ఇడ్లీ కోసం మెత్తగా రుబ్బుకుంటే ఇడ్లీ చాలా బాగా వస్తుంది. ఇంకా రవ్వ కూడా నీట్గా నానిపోయింది. ఇంక ఈ రుబ్బులోనే రవ్వ అయితే బాగా పిండేసుకొని వేసేసుకుంటున్నాను. మీలో ఎంతమంది ఇంట్లోనే తయారు చేసుకున్న ఇడ్లీ రవ్వతోని ఇడ్లీలు చేసుకుంటారో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మా ఇంట్లో అయితే ఇలానే చేసుకుంటామండి. అప్పుడప్పుడు బయట నుండి కొనుక్కొని తెచ్చుకొని కూడా ఇడ్లీ రవ్వ వాడుకుంటాను. అంటే ఇడ్లీ రవ్వ తయారు చేసింది ఇంట్లో అయిపోతే ఇంకప్పటికప్పుడు చేసేలేం కాబట్టి ఎప్పుడైనా ఒకసారి అయితే ఇడ్లీ రవ్వ తెప్పించుకుంటాను. చాలా వరకు అయితే ఇలా తయారు చేసుకుని ఇడ్లీ రవ్వతోని ఇడ్లీలు చేసుకుంటాను. చాలా బాగుంటాయి, టేస్ట్ బాగానే ఉంటాయి. కానీ బయట తెచ్చిన రవ్వతో కాడికి పోలిస్తే ఇవి కొద్దిగా లావుగా ఉంటాయి. అంటే రవ్వ కొద్దిగా లావుగా ఉంటుంది అనమాట. తినేటప్పుడు కూడా మనకు ఆ డిఫరెంట్ తెలిసిపోతుంది. బయట నుండి తెచ్చిన రవ్వ మనం ఇంట్లో చేసుకున్న రవ్వకి డిఫరెంట్ బాగా తెలుస్తుంది అనమాట. అయితే బయట తెచ్చుకున్న రవ్వ కాడికి ఇంట్లో చేసుకున్న రవ్వ టేస్ట్ బాగుంటుంది, ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకనేసి ఓపిక లేకపోయినా సరే ఓపిక చేసుకొని మరి ఇడ్లీ రవ్వ ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఇంకా రుబ్బుని రవ్వ మొత్తం నీట్గా కలిపేసుకొని అయితే మూత పెట్టుకొని రాత్రంతా పులవనిచ్చాను. తెల్లవారులు వేసి ఇడ్లీలు పెట్టుకుంటాను. చాలామంది అప్పటికప్పుడే రుబ్బుకొని అప్పటికప్పుడు ఇడ్లీలు చేసుకుంటారు. కొంతమంది ఇలా రాత్రులు రుబ్బంతా కలుపుకొని తెల్లవారులు వేసి ఇడ్లీలు చేసుకుంటారు. ఎవరిది వాళ్ళ అలవాటు అండి. ఇంకా నేనైతే రాత్రికి ఏమేమి చేశానో చూపిస్తున్నాను. అన్నం ఒక్కటే వండానులేండి. మిగతా కూర అన్నీ కూడా మధ్యాహ్నం చేసినవని. కూర అయితే క్యాబేజీ పప్పు అండి, మధ్యాహ్నం చేసిందని. రాత్రి మా ముగ్గురిమే కాబట్టి కొద్దిగా కూర సరిపోతుంది. ఇంకా రసము, ఇవి కూడా మధ్యాహ్నం చేసినవేమి కొద్దిగా ఉన్నాయి రసము. ఇంకా మామిడికాయ పచ్చడి అయితే దంచాను. మామిడికాయ పచ్చడి మాత్రము నిన్న సాయంకాలం దంచింది. పచ్చడి చాలా బాగా వచ్చింది. ఈరోజైతే సింపుల్గా ఇంతేనండి మెను. మా మావయ్య కోసం అయితే చపాతీ ఏం చేయలేదు రాత్రికి. మా మావయ్యకి పన్ను నొప్పిగా ఉందనేసి చపాతీ నవలలేకపోతున్నానమ్మా, అన్నమే తినేస్తాననేసి ఒక 3 రోజుల నుండి అయితే అన్నమే తింటున్నారు. అందుకని 3 రోజుల నుండి చపాతీ ఏం చేయటం లేదు. అందరి కోసం అయితే అన్నం పెట్టేశాను. ఇంకా మా అత్త మా మావయ్యకుని ఇద్దరికి అన్నం పెట్టేసిన తర్వాత మా బాబుకి తినిపించేసి పడుకోబెట్టేశాను. దాని తర్వాత నేనైతే అన్నం పెట్టుకొని అయితే తింటున్నాను. నేను ఈ అన్నం తినేటప్పటికి టైం ఎలగలేదన్నా సరే 8:30, 8:45, 9 ఇలా అయితే అయి ఉంటుంది టైము. ఇంకా ఆ టైంలో అయితే అన్నం తినేసాను. పచ్చడి అయితే చాలా బాగుందండి, తినడానికి అయితే చాలా బాగా కుదిరింది. అందుకని ఎక్కువగా నేను అన్నం అయితే పచ్చడితోటే తింటున్నాను నిన్నటి నుండి. బాగుంది. చాలా రోజుల తర్వాత మామిడికాయ పచ్చడి తిన్నాను. అంటే మినిమం 1 సంవత్సరం అయిపోయింది. ఈ సీజన్లోనే అప్పుడు తిన్నాను కదా మామిడికాయ పచ్చడి. మళ్ళీ ఇప్పుడు తినడం వల్ల కొద్దిగా నోటికైతే బాగా రుచిగా తగులుతుంది. అందుకని కొద్దిగా ఎక్కువగానే మామిడికాయ పచ్చడితోనే అన్నం తిన్నాను. అన్నం తినడం అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ కూడా సర్దేసుకుంటున్నానండి. అంటే కడగాల్సినవన్నీ ట్రేలో వేసుకొని గ్యాస్ దగ్గర కొద్దిగా నీట్గా చేస్తున్నాను. గిన్నెలు అయితే ఇప్పుడు దోమనండి, దోమినంత ఓపిక అయితే నాకు అస్సలు లేకున్నా. అందుకని అన్ని గిన్నెలన్నీ ట్రేలో వేసేసాను. రేపు తెల్లవారు అన్నీ దోముకోవచ్చు అనేసి. ఇప్పుడు దోమాను అనుకోండి, తినేటప్పటికి 9:30 ఈ టైం అయిపోయింది. ఇంకా దోమి అన్నీ ఎక్కడెక్కడ సర్దీసి పడుకునేటప్పటికి 10:30, 11 ఈ టైం అయిపోతుంది. అదిగాక నాకు అస్సలు దోమాలని అసలు ఇంట్రెస్టే లేదు. నాకెందుకు తిన్న తర్వాత ఏదైనా పని చేయాలంటే విపరీతంగా బద్ధకం అనిపిస్తుంది. తిన్న తర్వాత అలా పడుకోవాలనిపించేస్తుంది. అందుకనేసి చాలా వరకు కొన్ని రోజులైతే గిన్నెలన్నీ ఇలా ట్రేలో వేసేసి పక్కన పెట్టేస్తాను. తెల్లవారులు వేసి తోముకుంటాను. కొన్నిసార్లు ఆటోమేటిక్గా ఎందుకో ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు మాత్రమే ఆ గిన్నెలన్నీ దోమేసి ఎక్కడక్కడ వస్తువులన్నీ నీట్గా సర్దీసి పడుకుంటాను.
ఇంకా కడగాల్సినవన్నీ గిన్నెలన్నీ ట్రేలో వేసేసి పక్కన పెట్టేసి గ్యాస్ దగ్గర అయితే నీట్గా తుడుచుకున్నానండి. గ్యాస్ దగ్గర ఒక్క దగ్గర మాత్రమే క్లీన్ చేసుకున్నాను, మిగతావన్నీ ఎక్కడున్నవి అక్కడే ఉన్నాయి అనుకోండి. ఇంకా మా బాబు కోసం ఆల్రెడీ పరుపు వేసేసి వాడికి పడుకోబెట్టేశాను కాబట్టి ఇంక నేను కూడా నిద్రపోతున్నాను అనమాట. నేను నిద్రపోయేటప్పటికి టైం అయితే 10 అయిపోయింది. ఎలాగలేదన్నా సరే టైం 10 అయిపోతుందండి నేను పడుకునేటప్పటికి. ఇంకా తెల్లవారు లేసేటప్పటికి పాలు చూడండి, నీరు సపరేట్గా పాలు సపరేట్గా ఎలా సపరేట్గా అయి ఉన్నాయి. పైన తెల్లగా కనిపిస్తున్నాయి చూసారా, అవి పాలు అనమాట. వాటిలోనే నూనె ఉంటుంది, కింద మొత్తం నీరు ఉంది కదా, ఆ నీరు మొత్తం కూడా మనం సపరేట్గా తీసేయాలి. ఆ నీరు మనకి దేనికి పనికిరావు, పారేయాలి. ఈ పాలు వరకే మనం ఇప్పుడు నూనె అయితే తయారు చేసుకోవాలి. నేను ఎలా చేసుకుంటానో అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ నీరుని నేను ఎలా సపరేట్గా తీసుకుంటానో చూపిస్తున్నానండి. నీరంతా కూడా కింద పక్కకు వచ్చేసాయి కదా, అందుకని కవర్కి అయితే కింద పక్క అయితే చిన్న రంధ్రం చేసుకొని నీరంతా కూడా వచ్చేసేంత వరకు వెయిట్ చేసి, ఇంకా పాలు వచ్చేస్తాయి బయటికి అన్నప్పుడు ఆ రంధ్రం దగ్గర గట్టిగా పట్టేసుకోవాలన్నమాట, పాలు ఏమీ బయటికి రాకుండా. మనం దేంట్లో ఈ పాలన్నీ కూడా ఉడకబెట్టాలి అని అనుకుంటున్నామో దాంట్లోకి పాలు తీసేసుకుంటే సరిపోతుంది. ఈజీగానే సపరేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇవి మనం సపరేట్ అవ్వడానికి పక్కన పెట్టుకుంటాం కదా, ఆ పక్కన పెట్టుకునేటప్పుడు మాత్రం ఈ పాలు దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు, కదిలించకూడదు అనమాట. కదిలిస్తే కలిసిపోతూ ఉంటుంది, మళ్ళీ సపరేట్ అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది. అందుకని కొద్దిగా జాగ్రత్తగా సపరేట్ అయ్యిందాకా కదలకుండా ఉంచాలి. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఖచ్చితంగా కదిలించేస్తారు, వాళ్ళకి అందకుండా సపరేట్గా పెట్టుకోవాలి. ఇంక నేను ఇప్పుడు సపరేట్గా పాలుని నీరు సపరేట్గా తీసాను కదా, అవైతే రెండోసారి ఆడించడం వల్ల చూడండి నీరు ఎంత ఎక్కువగా ఉన్నాయి, పాలు చాలా తక్కువగా ఉన్నాయి. పైన ఎక్కడో పాలు కొద్దిగా ఉన్నాయి, నీరు మాత్రం చాలా ఎక్కువ శాతం ఉన్నాయి, మీరు గమనించారు కదా. ఇంక ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను చూసారా, ఆ కవర్లో అయితే కొద్దిగా పాలు శాతం ఎక్కువ ఉన్నాయి, నీరు శాతం కొద్దిగా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కూడా సేమ్ అండి, నీరంతా బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేసేసి పాలు ఇంకా బయటకు వచ్చేస్తాయి అనే టైంలోనే చేతితో గట్టిగా పట్టేసుకొని కళాయిలోకి అయితే సపరేట్గా తీసేసుకుంటున్నాను. మొత్తం కలిపి పాలు అయితే బాగానే వచ్చాయి, మరి నూనె ఎంత వస్తుందో చూడాలి. నేనైతే ఎక్కువగా ఎండు కొబ్బరి ఆడిచ్చాను కాబట్టి నూనె కూడా కొద్దిగా ఎక్కువగానే వస్తుంది అని అనుకుంటున్నాను. ఎండు కొబ్బరిలో నూనె శాతం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, పచ్చి కొబ్బరిలో నూనె శాతం కొద్దిగా తక్కువగా ఉంటుంది. మరి లేత కొబ్బరిలో అయితే నూనె చాలా తక్కువ ఉంటుందండి, అంత ఎక్కువగా రాదు అసలు. లేత కొబ్బరితో అసలు మనం నూనె తయారు చేయాల్సిన అవసరమే ఉండదు. నేను ఎక్కువగా ఎండు కొబ్బరి వాడాను కదా, అందుకని చూడండి పైన వరకు అయితే నూనె ఎలా తేలుందో కనిపిస్తుంది కదా మీకు. నేను చేతికి రాసుకొని మరి చూపిస్తాను చూడండి నూనె ఎంత ఎక్కువగా ఉందో. ఇలా నూనె ఎందుకు తేలిందంటే ఎండు కొబ్బరి ఎక్కువగా ఆడించడం వల్లే ఉంది. పచ్చి కొబ్బరి అయితే ఇంత ఎక్కువ నూనె పైకి తేలినంత అయితే మనకు బయటికి కనిపించదు, మొత్తం ఉడకేసుకుందాక అసలు నూనె బయటికి కనిపించదు అనమాట. ఇంక ఇప్పుడైతే నేను ఈ కొబ్బరి పాలని పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. ఇవి మొత్తము నీట్గా నీరంతా ఇనికిపోయి కేవలం పిప్పులో నుంచి నూనె సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ ఉడికించుకోవడం కూడా అంత తొందరగా అయిపోదండి, కొద్దిగా టైం ప్రాసెస్ పడుతుంది, లేట్ అవుతుంది. ఈ కొబ్బరి నూనె తయారు చేసుకున్నది కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పనేనండి. అంటే మాకైతే పల్లెటూరు కాబట్టి కొబ్బరికాయలు దొరుకుతున్నాయి, ఇంట్లోనే కొబ్బరి నూనె తయారు చేసుకోవడానికి ఎక్కువగా ఖర్చు కాదు. కానీ బయట కొబ్బరికాయలు కొనుక్కొని కొబ్బరి నూనె చేయాలంటే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది, నూనె తక్కువ వస్తుంది. అంటే బయట కొబ్బరి నూనె కొనుక్కునే కాడికి మనం ఇంట్లో తయారు చేసుకున్న కొబ్బరి నూనె చాలా ఎక్కువ రేటు ఉంటుందండి, అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది అనమాట. బయట నుండి కొబ్బరికాయలు కొనుక్కొని వచ్చి తయారు చేయాలంటే ఎలాగలేదని ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఇంక ఈ నూనె ఉడకబెట్టుకోవడం కూడా గ్యాస్ మీద పెట్టుకున్నాం అనుకోండి, గ్యాస్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. చెప్పాను కదా ఎక్కువసేపు ఉడికించుకోవాలి. మ్యాక్సిమం కట్టెల పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకుంటే గ్యాస్ ఖర్చు తగ్గుతుంది అనమాట. ఇంకా మాకు ఈ రెండు ఇబ్బందులు లేవు కాబట్టి నేనైతే చాలా వరకు నూనె అయితే కొబ్బరి నూనె తయారు చేస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు ఇంట్లోనే. అంటే కొబ్బరికాయలు ఉన్నాయి అని అంటే చాలు కొబ్బరి నూనె తయారు చేస్తాను, కాకపోతే ఓపిక ఉండాలన్నమాట. టైం ప్రాసెస్ ఎక్కువ కాబట్టి చేయడానికి ఎక్కువ ఇష్టపడను, కానీ చేస్తే నాకైతే ఎక్కువ ఖర్చు ఏమి ఉండదు, నాకు ఓపిక ఉంటే సరిపోతుంది. ఈ కొబ్బరి పాలు ఉడికించుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, పైకి తుల్లతా ఉంటుంది, మూత పెట్టుకొని ఉడికించుకుంటే మంచిది. నేనైతే మ్యాక్సిమం మూత పెట్టే ఉడికించుకుంటానండి. మూత పెట్టి ఉడికించుకునే సరే మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కలుపుకోకపోయామనుకోండి కింద తొందరగా అడుగు మాడేస్తుంది. మనం ఎలగలేదన్నా సరే ఇది మొత్తం అయ్యేటప్పటికి మాడడానికేమో మాడుతుంది, కాకపోతే కలుపుకోకపోయామనుకోండి తొందరగా మాడిపోతుంది. అంటే కిందది మొత్తం మాడిపోయి పైది మొత్తం కూడా పచ్చిదిలాగా ఉండిపోతుంది. అందుకని మధ్యలో కలుపుకోవాలి. నేనైతే అలా కలుపుకొని చేస్తానండి. చూడండి ఎలా ఈ పిప్పు నుండి నూనె అంతా కూడా సపరేట్ అవుతుందో మీకు కనిపిస్తుంది కదా, ఎంత నూనె సపరేట్గా వచ్చిందో.
చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది ఉడికించుకునేటప్పుడు లాస్ట్లో మొత్తము వేగిపోయినట్టు అవుతుంది కదా, అలాంటప్పుడు ఈ వేగిపోయిన నుండి నూనె వాసన వస్తుంది చూసారా, ఆ వాసన స్మెల్ ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి. నేనైతే బయట చేస్తున్నాను కాబట్టి ఆ వాసన అయితే ఎక్కువసేపు బయట ఉండదు. అదే కిచెన్ రూమ్లో చేసుకున్నాం అనుకోండి, ఈ నూనె తయారు చేసుకునేటప్పుడు వచ్చే స్మెల్ ఆ కిచెన్ రూమ్లో చాలాసేపు ఉండిపోతుంది. ఆ స్మెల్ వాసన చూసిన సార్లల్లా ఆ నూనె తాగేయాలని, లేకపోతే నెయ్యిలాగా అన్నంలో వేసుకొని తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది వాసన. మనం తలకు పెట్టుకుని ప్రతిసారి కూడా ఆ స్మెల్ చాలా బాగా వస్తుంటుందండి. ఇంట్లో తయారు చేసుకున్న నూనె వాసన అయితే అంత బాగుంటుంది. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఈ స్మెల్. నేనైతే మొత్తం పిప్పంతా పూర్తిగా కలర్ మారేంత వరకు అయితే వేగించుకున్నానండి. ఇలా వేగించుకుంటే నూనె ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉంటుంది. కొంతమంది ఎలా చేస్తారంటే పిప్పు మరీ ఎక్కువగా వేగకుండా కొద్దిగా నూనె సపరేట్ అయిపోగానే దించేసి ఆ పిప్పులో నుండి నూనె సపరేట్ చేస్తారు. అలాంటప్పుడు లైట్గా జిడ్డు వాసన అయితే అయిపోతుంది కొద్ది రోజులకని. అందుకని నేను మొత్తం నీట్గా కలర్ మారేంత వరకు అయితే వేగించుకుంటాను. అలాంటప్పుడు ఈ నూనె స్మెల్ ఎక్కువ రోజుల దాకా ఉన్నా సరే మారదు, ఇంకా మంచి వాసన వస్తుంటుంది అనమాట. అందుకని ఇంత వేగేంత వరకు అయితే నేను ఉంచుకున్నాను. అయితే అడుగు కొద్దిగా ఎక్కువగానే మాడిందండి. ఎలాగలేదన్నా మాడుతుంది, మాడకుండా అయితే ఈ నూనె తయారు చేయలేము. నేను మామూలుగా ఇంతకుముందు అయితే ఈ నూనె తయారు చేయడానికి సపరేట్గా బాండలు పెట్టుకున్నాను. ఆ బాండలు మా అత్త ఏమో ఎర్రగడ్డలోకి వేసేసింది, ఉల్లిపాయలోకి వేసేసింది. అందుకనేసి ఇంట్లో రోజు వండుకునే కూర చేసుకునే బాండలే పెట్టాను. ఇంకా నూనె అయితే ఈ గ్లాస్ నిండా వచ్చిందండి. దగ్గరగా 1/2 లీటర్ వచ్చింది అనుకుంటా. 1/2 లీటర్కి ఎక్కువ, 1/2 లీటర్కి తక్కువగా వచ్చింది అనుకుంటా. ఈ నూనె బాగానే వచ్చింది. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ చాలా కొద్ది మంది మాత్రమే లైక్ చేస్తున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంత కష్టపడి తీసిన వీడియోకి నా కష్టానికి కొద్దిగానే ఫలితం వస్తుంది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.